వెల్కమ్ బ్యాక్ టు మిథునికి గార్డెనింగ్. ఈరోజు మేము ఫిష్ టబ్ క్లీన్ చేసుకుంటున్నాం. 1 వీక్ ఒక్కసారైనా 10 డేస్ ఒక్కసారైనా మేము ఫిష్ టబ్ క్లీన్ చేసుకుంటాం. ఈసారి లేట్ అయింది, వాటర్ అన్ని డర్టీగా అయ్యాయి. కానీ మేము పోయినసారి ఫిష్ తెచ్చాము కదా, అయ్యి చాలా పిల్లలు పుట్టాయి. ఇప్పుడు మీకు చూపిస్తా. వాటర్ని ఫిష్ని సెపరేట్ చేస్తాం. ఈ వాటర్ని ఇప్పుడు ఈ చేసే వాటర్ని వేస్ట్ చేయకుండా ప్లాంట్స్కి పోస్తాం. దీంట్లో మినరల్స్ ఉంటాయి. నాకు వచ్చింది. ఫిష్ అమ్మ చూపి నిక్కి. ఒక ఫిష్ వచ్చింది. దీన్ని మేము దీంట్లో వేసుకుంటాం. ఫిష్ మాకు ఫిషెస్ వచ్చాయి. మేము వీటిని దీంట్లో వేసుకుంటాం. వాటర్ని ప్లాంట్స్ కి పోస్తాం. వాటర్ చాలా మినరల్స్ ఉంటాయి. ఈ చెట్టు ఎంత చక్కగా ఉందో. రబ్బుతో మేము ఇదంతా నీట్గా చేసుకుంటాం. స్క్రబ్తో ఈ ఫిష్ టబ్ అంతా క్లీన్ చేసుకుంటాం. ఈ నాచు ఉండడం వల్ల ఫిషెస్ బతుకుతాయి. ఫిష్కి నాచు ఫుడ్. ఈ కొన్ని వాటర్ అయితే ఇంకా ఈ టబ్ క్లీన్ అయిపోద్ది. పెద్ద ఫిష్కే ఈ చిన్న బేబీస్ పుట్టాయి.
పెద్ద ఫిష్కి. నాకు చాలా మంచిది ఫిషెస్కి ప్లాంట్స్. ఫిషెస్ కూడా ప్రెగ్నెంట్తో ఉంది. ఒక పెద్ద ఈ ఫిష్ టబ్ క్లీన్ చేసుకోవడం అయిపోయింది. ఈ ఫిషెస్ని దీంట్లో ఈ టబ్లో సపరేట్ చేసుకున్నాం. మేము ఆ ఫిష్ టబ్లోకి ఫ్రెష్ వాటర్ తెస్తాం. నిక్కి ట్యాప్ తీసుకురాపో. ఇదంతా మేము క్లీన్ చేసేసి ఆ ఫిష్ని మేము దీంట్లో వేసుకుంటాం. ఇప్పుడు ఫ్రెష్ వాటర్తో ఫిల్ చేస్తున్నాం ఈ టబ్ని. ఇది నిండిపోయింది. ఇప్పుడు దీంట్లో మేము ఫిషెస్ వేసుకుంటాం. ఎంత ఫ్రెష్గా నీట్గా ఉంది టబ్. ట్యాప్ ఆఫ్ చేసుకుంటాను. అది నిండిందకుండా ఫిషెస్ ఉండడం వల్ల మస్కిటోస్ కూడా రావు. మస్కిటోస్ లార్వాని తినేస్తాయి. ఫిషెస్ రోజు మేము పైకి వచ్చినప్పుడు ఫిషెస్తో ఆడుకుంటాం. మా మైండ్ రీఫ్రెష్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిటనికి.